ఇంకా ప్రభుత్వ పరిపాలన డబ్బులు ఇంకా ఇవన్నీ ఏమవుతున్నట్టు ఏమవుతాయి? అంటే తప్పేం కాదండి, జనం పెట్టుకుంటానంటే అప్పుడు ఇంకా ప్రభుత్వాలు ఎందుకు ఎవరికాళ్ళు స్వపరిపాలన చేసేసుకోవచ్చు అంత కదా. పెట్టుకుని అసలు అంత పెట్టే సీన్ ఉండదు. అవన్నీ మనం ఎక్కువ ఊహించుకోనక్కర్ల, అంత సీన్ ఎవడు ఉండడు ఎవడికి కూడా. ఎవడో కాస్త పేరు తెచ్చుకోవాలనుకునే వాళ్ళు ఎన్ఆర్ఐలో వాళ్ళు ఏమన్నా స్కూల్ బిల్డింగ్ కడతారేమో కానీ, అప్పట్లో జన్మభూమి అప్పుడు కూడా మొదట ఊగారు కొద్ది రోజుల పాటు. 4 రోజులు పోయాక ఎవడు దోవన ఆడిది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎవడు రాలా, దాంతో పక్కకి వెళ్ళిపోయినాయి ఇవన్నీ కూడా. ఆ కడతానంటే ఇస్తానంటే అభ్యంతరం లేదు. ఇప్పుడు కూడా చాలా మంది రాజకీయ నాయకులు ఆ డబ్బులతో రోడ్డు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఆ ఏరియాలో ఉన్న ఓట్లను దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్నది 10 లక్షలు 15 లక్షలు అవుతుంది, వాళ్ళే వేసేస్తారు ఎమ్మెల్యేలే. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు అట్లా చేయించిన బోర్డు ఉన్నాయి ప్రభుత్వం డబ్బులతో కాకుండా, అవి చేసేస్తుంటారు అట్లాంటివి. కాకపోతే అది ప్రత్యేకించి చెయ్యరు. ఈ స్కూళ్ళకు కూడా నేను అంటోంది అదే, వాళ్ళంతటా వాళ్ళుగా కడతానంటే అభ్యంతరంలే. వాళ్ళకి ఇట్లా ట్రస్ట్ దీని ద్వారా ఒక కోఆర్డినేషన్ కుదురుతుంది. కానీ మీరు ఇస్తే మాత్రమే మేము కడతామంటే మాత్రం తప్పు. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి కదా సార్, వాళ్ళ దగ్గర నుంచి కావాలంటే ఇలాంటి ఫండ్స్ వసూలు చేసి గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ కి వాడచ్చు కదా ప్రభుత్వం. పెట్రోల్ మీద ఎడ్యుకేషన్ సెస్ కూడా ఉందండి, మనం కట్టే పన్నుల మీద కూడా ఎడ్యుకేషన్ సెస్ ఉంది. మనందరం డబ్బులు కడుతున్నాం, లైబ్రరీల సెస్ కూడా కడతాం.